హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సెకండ్ ప్రోమో అయితే వచ్చేసింది. చూసారా ఫ్రెండ్స్? అయితే ఒకసారి అయితే చూడండి. సో సోనియాపై ఫుల్ ఫైర్ అయ్యాడు నాగార్జున గారైతే. సో నాకైతే అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఈరోజు అయితే ఎపిసోడ్ చాలా బాగుంటుంది. అందరూ ఖచ్చితంగా చూడండి. అలాగే మనకు ప్రోమో స్టార్టింగ్లోనే శేఖర్ భాషకి అయితే మీకు కంగ్రాచులేషన్స్ బేబీ బాయ్ అని చెప్తాడు. మీకు కొడుకు పుట్టాడు అంటాడు. ఇంకా శేఖర్ భాష కళ్ళలో ఆనందము అసలు చెప్పలేనంతగా ఉంది పాపం. అది అంటే ఆ కన్సర్న్ యూజ్ చేసుకొని అతను హౌస్‌లో కొనసాగలేదు. సో, దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి శేఖర్ భాష గారికి. సో, నాగ్ సార్ అయితే పాపం అసలు ఆ విషయం చెప్పగానే ఇంకా హౌస్‌మేట్స్ అందరూ కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఇంకా అందరూ ఇట్లా అయిపోతారు. సో, నాగార్జున సార్ గారి కళ్ళల్లో గూడా ఆనందము ఇంకా సూపర్ అనిపిచ్చింది నాకు. ఆ ప్రోమో చూస్తుంటేనే నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకొని మరీ చూసాను. సో, అతని కళ్ళల్లో అయితే ఇట్లా ఆనంద బాష్పాలయితే వచ్చేసాయి. సో, నాకైతే సూపర్ ఎక్సలెంట్ అనిపిచ్చింది. సో, ఈరోజైతే ఇంకా చాలా అసలు సూపర్‌గా ఉండబోతుంది. ఇంకా నా మాటల్లో చెప్పలేను నేనైతే. సో, ఇంకా నేనైతే ఎలిమినేషన్ వీడియో కూడా చేశాను. శేఖర్ భాష ఎలిమినేటెడ్ ఆ వీడియో కూడా చేశాను. సో, అది ఇంకా కొంచెం 0.1 అట్లా పర్సెంట్ సీక్రెట్ రూమా మేబీ తెలీదు. చూడాలి. అది కూడా లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. ఆ వీడియో కూడా వాచ్ చేయండి. ఫస్ట్ ప్రోమో కూడా ఆల్రెడీ రివ్యూ చేసేసాను. సో, మనకి ఇంకా చీఫ్స్‌నైతే క్వెషన్స్ అడుగుతూ ఉన్నాడు గదా! నాగ్ సార్ గారు. అయితే మనకు మళ్ళీ సెకండ్ మనకు నైనికానైతే నిల్చోబెడతాడు. సో, నైనిక నువ్వు నీ దాంట్లో ఎవరు బాగా ఆడారు, ఎవరు బాగా ఆడలేదు పెట్టమంటే తను పెడుతూ ఉంది. సో, కిర్రాక్ సీత పాపం కిర్రాక్ సీత ఆడి గెలిచింది కాబట్టి తనకు అదేదో బొమ్మ వచ్చింది టెడ్డీ బేర్ లాంటిది. సో, తను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి, సార్ నన్ను ఇప్పుడు సీత కాదు కిర్రాక్ సీత అనండి అంటుంది. సో, అలాగే అంటారు. ఇంకా తను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. సో, నబీల్ కూడా బాగా ఆడాడని చెప్తుంది. కానీ అప్పుడు నైనికనైతే క్వెషన్ చేస్తాడు. నువ్వు ఎందుకు నీ క్లాన్ మెంబర్స్‌ని కాకుండా వేరే క్లాన్ మెంబర్స్‌ని ఎందుకు నువ్వు మోటివేట్ చేస్తున్నావు? నీ టీమ్ వాళ్ళని కదా నువ్వు మోటివేట్ చేయాలని గట్టిగా అడిగేస్తాడు. సో, నైనిక కొంచెం ఏజ్‌లో చిన్నదో ఏమో తెలీదు కానీ ఆమెకు కొన్ని తెలీదు. ఏదో అట్లా ఆడినట్టుగా ఆడుతుందని నాకనిపిస్తుంది. ఇంకా చూడాలి. సో, తననైతే అలా అంటాడు. సో, ఆదిత్య హోమ్ గారు గూడా నీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నీ క్లాన్ చీఫ్‌తో నువ్వు మాట్లాడాలే గానీ నువ్వు ఎందుకు అలిగి కూర్చుంటే ఆ అమ్మాయికేమి అర్థం కాదు కదా! నువ్వు ఏజ్‌లో పెద్దవాడివి మంచిగా మాట్లాడి నువ్వే చెప్పాలి అన్నట్టుగా మోటివేట్ చేశారు ఆదిత్య హోమ్ గారికి. సో, ఇంకా ఎపిసోడ్‌లో అయితే ఇంకా క్లియర్‌గా ఉంటుంది. అంతవరకైతే జరిగింది. ఇంకా తర్వాత ఇగ చూడాలి. ఇగ మన ఆహ్, చీఫ్ ఉంది గదా! యష్మి తనని సోనియాని రెడ్‌లో పెడుతుంది. తనేమంతగా ఆడలేదు అంటే, నాకు ఆడడానికి స్కోప్ లేదు అంటుంది. స్కోప్ క్రియేట్ చేసుకోవాలి నువ్వు. ఆడడానికి స్కోప్ ఎక్కడా ఉండదు. నువ్వు క్రియేట్ చేసుకోవాలని చెప్తాడు. తర్వాత వీడియో చూపిస్తాడు. ఆ రోజు విష్ణుప్రియననింది. నీకు ఫ్యామిలీ లేదు, నాకు ఫ్యామిలీ ఉందని బట్టల విషయంలో అనింది కదా! అబ్బా! మంచి టాపిక్. ఈ మాట ఎప్పుడు అంటాడా అని చూస్తున్నాను. వీడియో ప్లే చేసి చూపిచ్చాడు. ఇగ మొహం చిన్నగా అయిపోయింది. ఇగ మన సోనియాది. ఇగ జిమ్క్ అన్నట్టు ఇగ మనమందరం క్లాప్స్ కొట్టుడు, చప్పట్లు కొట్టుకోవాలి ఇగ. ఇంకా సోనియా పొగరైతే ఖచ్చితంగా దిగిపోతుంది. కామ్ అయిపోతుంది. అసలు ఏమన్నా బిహేవ్ చేసిందా? ఏమన్నా ఓవర్ యాక్షనా? పోయిన సాటర్‌డే ఫస్ట్ సేవ్ అయిందని చెప్పి అప్పటినుంచి ఇగ పృథ్వీతో, నిఖిల్‌తో ముచ్చట్లు ఇగ ఈ ఓవర్ యాక్షన్ చూడలేక చస్తున్నా బిగ్ బాస్‌లో. ఈ యష్మిది, సోనియాది. ఇంకా చూడాలి. ఇగ ఈమెకైతే మస్తు కోటింగ్ పడింది. కీప్ క్వైట్ అన్నాడు. మన తెలుగులో అయితే నోరు మూసుకో అన్నట్టు. సో, మంచి మాట అన్నాడు. అమ్మా! ఏమన్నా సల్లబడ్డది ఆ పానం నాకైతే. ఇక ఇక ఎపిసోడ్‌లో చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ వీడియో తర్వాత మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్.